విజయ్ దేవరకొండ నటించిన భారీ బడ్జెట్ మూవీ కింగ్డమ్. చాలా రోజుల తర్వాత విజయ్ మూవీకి మంచి బుకింగ్స్ వచ్చాయి. గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ జూలై 31న థియేటర్లోకి వచ్చింది. మొదటి రోజు 39 కోట్ల గ్రాస్ వసూలు చేసిన కింగ్డమ్ రెండో రోజు 14 కోట్ల గ్రాస్ రాబట్టి 50 కోట్ల క్లబ్ లో ఎంటర్ అయ్యింది. ఈ సినిమాకు తెలుగుతో పాటు అన్ని ఏరియాల్లో మంచి కలెక్షన్లు వస్తున్నాయి. ముఖ్యంగా మలయాళంలో అనుకున్న దానికంటే ఎక్కువ కలెక్షన్లే వచ్చాయని నిర్మాత నాగవంశీ చెప్పుకొచ్చాడు. ఇక ఈ సినిమా విజయంతో విజయ్ దేవరకొండ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. పార్ట్ 2 ఉంటుందా, ఉంటే ఎలా ఉండబోతుంది అని అడిగితే అద్భుతంగా ఉంటుందని చెప్పుకొచ్చాడు. కింగ్డమ్ కథలో చాలా లేయర్స్ ఉన్నాయి. అన్నదమ్ముల అనుబంధం నేపథ్యంలో ప్రధానంగా కథ ఉంటుంది. కానీ ఇందులో దేశభక్తికి సంబంధించిన అంశం ఉంది. అలాగే ఒక తెగకు చెందిన నాయకుడి గురించి ఉంటుంది. ఇలా ఇన్ని అంశాలను ఒకే భాగంలో చెప్పడం సాధ్యం కాదు. అందుకే 2 భాగాలుగా చెప్పాలని నిర్ణయించుకున్నాము. తన అన్నయ్య శివ కోసం సూరి చేసిన ప్రయాణాన్ని మొదటి భాగంలో చూశాం. రెండవ భాగానికి సంబంధించి గౌతమ్ దగ్గర గొప్ప గొప్ప ఆలోచనలు ఉన్నాయి. మొదటి భాగంతో పోలిస్తే రెండవ భాగం ఇంకా అద్భుతంగా ఉండబోతుందని తెలిపారు. కాబట్టి లేట్ అయినా కూడా కింగ్డమ్ 2 ఖచ్చితంగా ఉంటుంది అనే చెప్పాలి.